మనకి రాముడు నేర్పినటువంటి మొట్టమొదటి పాఠం జీవితంలో గుర్తు పెట్టుకోవలసింది ఇది. మనకి ఒక లక్షణం ఉంటుంది, మనకంటే మీ వంటి పెద్దలకి కాదు, నా వంటి వాడిని దృష్టిలో పెట్టుకుని వినండి. తను వృద్ధిలోకి వచ్చాడు అనుకోండి, తన గురించి చెప్తే సంతోషం. తనని కన్నవాడు ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనుకోండి, ఆ తండ్రి గారి పేరు చెప్పడానికి కొంచెం సిగ్గుపడతాడు. బురదలోంచి తామర పువ్వు పుడుతుంది, కానీ బురదలోనే ఉంటుంది. బురదలో ఉండడం గర్వకారణంగా ఫీల్ అవుతుంది తప్ప తన తండ్రి గురించి చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు దేశంలో. తన తల్లి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు దేశంలో. తన మామగారి పేరు చెప్పడానికి సిగ్గుపడే ఆడబడుచులున్నారు ఈ దేశంలో. తన అత్తగారి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఆడవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. రామాయణం చదివితే ఈ సిగ్గు పోతుంది. తను మనిషి పుట్టినందుకు తనని తాను ఎలా 10 మందిలో చెప్పుకోవాలో అర్థం అవుతుంది. తన తండ్రి గురించి ముందు చెప్పుకున్నాడు దాశరథి అని. అందుకే రామదాసు గారు దాశరథి శతకం రాస్తే పద్యాలు రాసిన వాటికి మకుటం దొరకదండి, ఇంకొక మకుటం పెట్టలా.